హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జున్ను చాక్లెట్ పుడ్డింగ్ చేశాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అగర్ అగర్ తీసుకొని సగం కట్ చేసుకొని వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత నేను బాదము జీడిపప్పు నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకొని అది మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు బాదము దాంట్లో కొద్దిగా కొబ్బరి వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెల్ట్ అయిన దానిలో వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తము షుగర్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని నట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ హెర్షీస్ సిరప్ ఏమో చాక్లెట్ పుడ్డింగ్ కోసము, ఇందులోనే సగము చాక్లెట్ పుడ్డింగ్ చేస్తున్నాను. ఇది సగము ప్లేట్లో వేసుకున్నాను జున్ను ప్రిపరేషన్ కోసము. ఈ ప్లేట్లో వేసుకొని మనము జున్ను ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసుకొని 1 గంట సేపు బయట పెడితే చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత అలాగైనా తినేయచ్చు జున్ను. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం పీసెస్ లాగా కట్ చేయడానికి వస్తుంది. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది చాక్లెట్ పుడ్డింగ్. ఇందులోనే చాక్లెట్ సిరప్ వేసుకొని ఇందులో టూటీ ఫ్రూటీ నట్స్ అన్నీ వేసుకొని ఇది కూడా అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత 1 అవర్కి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పీసెస్ లాగా తినడానికి బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే ఈ చాక్లెట్ పుడ్డింగ్ అండ్ జున్ను రెడీ ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఎంత బాగా వచ్చిందో విధంగా జున్ను అండ్ చాక్లెట్ పుడ్డింగ్ 2 రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.